కష్టాలను కానీ కన్నీళ్ళు కానీ ఎవరు చూడరమ్మా. ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. ఒక 10,000 ఇవ్వండి మీ పేరును హోమం చేస్తాను, ఒక 10,000 ఒక 25,000 ఇవ్వండి మీ పేరుని యజ్ఞం చేస్తానంటే దాని ఫలితం దానికి ఉంటుందమ్మా. కానీ మన జీవితాలు దాంతోనే మారిపోవు. మన జీవితాలు 90% మన చేతిలో ఉందమ్మా, 10% బయట ఉంది. అది మనం దృష్టిలో పెట్టుకోండి. ముందు మనం మారకంటే మన జీవితాలు మారిపోవాలంటే అది కళ్ళేనమ్మా, ఏమవుతాం. ముందు మనం మారాలి. ముందు మనం ఎప్పుడైతే మారామో మన పక్కన ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. అంతేగా మనమే గొడవ ఆడుతున్నాం అనుకోండి, ఇంక గొడవ ఎప్పుడు చెల్లారుదండి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఆ వ్రతం తెలియని చేతులెత్తన్నాం ఒకసారి. వ్రతం తెలియదు వ్రతం తెలియదు. ఒక 10 మందికి ఒక 5గురికి తెలియదమ్మా. అందరికీ తెలుసు ఆ జీవితాలు మార్చుకోవాలని ఇక్కడికి వస్తున్నారు, కానీ ఆ వ్రతం చేయడానికి ముందుకు వస్తలేదు. ఎంత గౌరవమ్మా. ఇప్పుడు మీరు బాగుండాలని కదా ఇక్కడికి వస్తున్నారు, మీకు ఏదో కష్టం ఉంది చేరాలని వస్తున్నారు. ఆ కష్టం తీరి మార్గం చెప్పినప్పుడు దాన్ని పాటించాలి కదా. మీరు పాటించద్దా? ఇప్పుడు మీరు వ్రతం చేయడం వల్ల నాకేమైనా వస్తుందమ్మా? ఏమైనా వస్తుందా? మీ జీవితాలు మారుతాయంటే. ఇప్పుడు మీరు కడుపు నిండా ప్రసాదం తిన్నారనుకోండి, మీ కడుపు నిండుతుంది. నాకేటమ్మా నాకేమొస్తుందో చెప్పండి. నేను తింటే నాకు వస్తుంది. అలాగా మన వాళ్ళు ఏంటంటే అంత రెడీమేడ్ అమ్మా. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు ఎన్ని వచ్చేసిన తర్వాత కుట్టించుకోవడం గట్రా కష్టమైపోతుంది. ఇంకా మళ్ళీ కొలతలు ఇవన్నీ ఎందుకు వెళ్ళి అలాగే తీసుకొచ్చాను ఆ టైప్లో రెడీమేడ్గా గుడికి వెళ్ళి వస్తే మన జీవితం మారిపోద్ది అనుకోవడం కూడా చాలా తప్పుండి. నేను దాన్ని సమర్థించనండి. ఎందువల్లంటే ముందు మనం వంట వండుకున్న తర్వాతే మనం కడుపు నిండా తినగలుగుతాం ఆహారం. మన ఇంట్లో వంట అనుకోండి తృప్తిగా తింటాం. అదే అంటే బయట పెట్టారనుకోండి, పెడితే ఎక్కువన్నా పెట్టచ్చు, లేకపోతే తక్కువన్నా పెట్టచ్చు, కానీ మనకు సరిపోయినంత పెడతారమ్మా. ఆలోచించండి ఒకసారి. ఏమీ అవదండి అలాగే. అందువల్ల ఏంటంటే మన వంటను మనమే చేసుకుందాం, మన జీవితాన్ని మనమే మార్చుకుందాం, మన కర్మలు మనమే కడుక్కుందాం, మనం అన్నీ క్లీన్ చేసుకుని భగవంతుడి పాదాల దగ్గర చేరుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వ్రతాన్ని కంపల్సరీ చేయాలండి. ఎందువల్లంటే 100కి ఒక 60% 70% ఆడవాళ్ళ వల్లే. అంటే ఆడవాళ్ళు తక్కువ అని నేను చెప్పట్లేదు. ఎందువల్లంటే ఆడవాళ్ళకి పూజ చేయకుండా సహనం ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు ఎలాగన్నావా నేను అలాగంటాను అంతే అయిపోయింది. ఇప్పుడు అలాగ ఉంటుందండి. ఒకప్పుడు పూజ చేయకున్నంత సహనం ఉండేది. అప్పుడు కుటుంబాలు కానీ వ్యవస్థలు కానీ చాలా బలంగా ఉండేదండి.